హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో టేస్టీగా వెజ్ చెట్నాడు బిర్యానీ అయితే చేశానండి. చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటిలతోటే చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లలకి స్కూల్ మొదలయ్యాయి కదండీ! రైస్ ఒకే విధంగా కాకుండా ఇలాగా టేస్టీగా రకరకాలుగా చేసి పెడితేనే మనకి ఖాళీ బాక్స్ అనేది తిరిగొస్తది. లేకపోతే పెట్టింది పెట్టినట్టే ఉంటది. మా పిల్లలకైతే ఇలాగ వెరైటీ రైస్ రెసిపీస్ చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ అయితే 2 కేజీలు అయితే రప్పించేసుకుంటాను. ఈ రైస్ రప్పించి 1 ఇయర్ అయిపోయిందండి. పాత బియ్యం అయిపోయాయి. ఇంకా వాటర్ వేసుకొని కడిగేసి నీట్‌గా పక్కకు పెట్టుకున్నాను మూత పెట్టి. ఇంకా దీంట్లోకి కావాల్సినవి ఇంకా అన్నీ రెడీ పెట్టుకుంటున్నాను. వెల్లుల్లి, అల్లం, అలాగే హాఫ్ కప్పు గ్రీన్ పీసు, బీన్సు, అలాగే పచ్చిమిర్చి, టమాటా అయితే ఒకటి సరిపోతది. ఇంకా ఆలు, 2 క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఒక ఆనియన్ను, బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీ పెట్టుకున్నాను. అలాగే పెరుగు. పెరుగు కూడా హాఫ్ కప్ తీసుకున్నాను పెరుగు. అలాగే దీంట్లోకి పు కరివేపాకు, అలాగే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కడిగి పెట్టుకున్నానండి. ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా కొబ్బరి హాఫ్ కప్ అయితే సరిపోతుంది. కొబ్బరి అంటే ఒక చిప్ప తీసుకున్నాను. ఫుల్గా ఒక చిప్ప తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను. ఇంకా కొబ్బరి అయితే మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ ముందుగా. దీంట్లోకి కొబ్బరి వేసేసి మిక్సీలోకి ఇంకా అల్లం, వెల్లుల్లి, అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర. ఈ టైంలోనే సోంపు కూడా వేసుకోవచ్చు. నేను సోంపు అయితే వేయలేదు. ఆయిల్లో వేద్దామని ఇంకా వాటర్ వేసేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని తర్వాత హ్యాండ్ ఫుల్ కొత్తిమీర, అలాగే పుదీనా కూడా హ్యాండ్ ఫుల్ అయితే వేసుకోవాలి. ఇంకా మిక్సీ పట్టేసుకున్నానండి పేస్ట్ లాగా. ఇంకా కొబ్బరి, పుదీనా, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలి. ఇంక ఇదైతే పక్కన పెట్టేసుకుని దీంట్లోకి వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను. మనకి ఏ విధంగా నచ్చుతాయో, పిల్లలకి ఏ విధంగా నచ్చుతాయో ఆ విధంగా కట్ చేసేయండి. అప్పుడే కదా తింటారు ఫుడ్ని. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల గీ అయితే వేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసాను. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత సోంపు అయితే హాఫ్ టీ స్పూన్ సోంపు అయితే వేస్తున్నాను. ఇవి మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి అయితే ఒకసారి గరిటెతో అయితే కలుపుకోవాలి. మంచిగా అరోమా సోంపు అయితే వేసాం కాబట్టి మంచి అరోమా వస్తుంది. అలాగే వేగిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు. ఇంకా 2 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవసరం లేదండి. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. అది ఫ్రై అయిన తర్వాత బీన్స్, అలాగే ఆలు, హ్మ్, గ్రీన్ పీస్ వేసాను. ఇప్పుడైతే బీన్స్ అయితే వేసాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. క్యారెట్, అలాగే ఇప్పుడైతే టమాటాలు అయితే వేసేస్తున్నాను. ఇవన్నీ అరకప్పు అయితే వచ్చాయి. గ్రీన్ పీసు, అలాగే అరకప్పు క్యారెట్లు ఇవన్నీ అరకప్పు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని అయితే వేసేస్తున్నాను. కొబ్బరి పేస్ట్‌ని అయితే వేసేస్తున్నాను. ఇంకా కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. దీంట్లోంచి ఆయిల్ పైకి తేలాలనేది ఏమీ లేదండి. మిక్స్ చేసుకుని మొత్తం కలిపేసుకుని చక్కగా వండేసుకోవడమే. వెయిట్ చేయనవసరం లేదు. అది కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కారం ఒక టీ స్పూన్ ఫుల్‌గా వేసాను. జీరా పౌడర్, ఒక టీ స్పూను ధనియా పౌడర్, సాల్టు ఇవన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ వేసేసుకుని మిక్స్ చేసుకుని ఇప్పుడైతే పెరుగైతే వేస్తున్నాను. పెరుగు వేసిన తర్వాత మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెరుగు వేసి 2 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోని పుదీనా, కొత్తిమీర దాంట్లో అయితే కొద్దిగా వేసాము. దీంట్లో కూడా ఇప్పుడు కొంచెం కొంచెం వేస్తున్నాం. మంచి అరోమా అయితే వస్తుంది. పుదీనా, కొత్తిమీర బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు రైస్ అయితే వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేస్తున్నాం.
గరిటతో మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్, మసాలాలు ఇవన్నీ రైస్‌కి పట్టేటట్టు 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను. గ్లాసున్నర వాటర్ అయితే వేస్తున్నానండి. బాస్మతి రైస్ త్వరగానే ఉడికిపోతది కదా! గ్లాసున్నర వాటర్ అయితే వేశాను. ఇప్పుడు సాల్ట్ ఏమన్నా తక్కువైతే ఇప్పుడు సాల్ట్ అయితే కొంచెం అయితే తక్కువయింది. సాల్ట్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ బాగా కలిసేటట్టు కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. చాలా చక్కగా, ఈజీగా, సింపుల్‌గా అయిపోయింది కదా! వెజ్ చెట్నాడ్ బిర్యానీ మూత పెట్టుకొని ఉడికించేసుకోవటమే. మనకి ఇవన్నీ చేయటమే, కట్ చేయటమే పనండి. రైస్ అయితే ఎక్కువసేపు అయితే ఉడకదు. త్వరగానే ఉడికిపోతది. ఇది మార్నింగే చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైతే పెట్టాలని త్వరగానే చేసేసాను. చూడండి. నీళ్ళన్నీ ఇంకిపోయాయి. కొద్దిగా ఉన్నాయి లైట్‌గాని. మూత తీసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను మార్నింగే చేస్తానని చెప్పాను కదా! హడావిడిగా హై ఫ్లేమ్‌లో పెట్టేస్తాను. ఇంకా స్టీల్ కడాయి కదండీ! కొంచెం అడుగంటుతదేమో అని నేను నాన్ స్టిక్ పెనం అయితే నేను వాడట్లేదు. అదైతే కిందైతే పెట్టేసి హై ఫ్లేమ్‌లో పెట్టేస్తాను. త్వరగా అయితే అయిపోతది. మనము మాడుతదని చూసుకోనవసరం లేదు. ఎందుకంటే నాన్ స్టిక్ పెనం పెట్టాం కాబట్టి హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేరే పని అయితే చేసుకోవచ్చు. చూడండి రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది. మంచిగా కుక్ అయింది రైసు. వెజ్ చెట్టినాడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా, టేస్టీగా పిల్లలకైతే స్కూల్‌కి వెళ్తారు కదా! లంచ్ బాక్స్‌లోకి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటది వెజ్ చెట్టినాడు బిర్యానీ. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. దీంట్లోకి కర్రీ ఆలు కుర్మా బానే ఉంటది. కర్రీ కాకుండా నేను పిల్లలకి స్కూలుకి పంపిస్తున్నాను కాబట్టి కర్రీ కాకుండా ఆనియన్ రైతా అయితే చేశాను. సింపుల్‌గా. ఇంకా దీంట్లో కొంచెం మసాలాలు అయ్యి ఉన్నాయి కాబట్టి బిర్యానీ స్పైసెస్. ఇంకా వాళ్ళకి మంచిగా అరిగేటట్టు రైతా అయితే చేశానండి. ఆనియన్ రైతా. ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను రైతా చేయడానికి. విస్కర్‌తో గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే వాటర్ బాగా మెల్ట్ అవుతది దీంట్లోకి. చూడండి చిక్కగా రావాలి పెరుగు. ఇలాగా విస్కర్‌తో బాగా కలుపుకొని ఒక గ్లాసుడు వాటర్ అయితే వేసుకున్నాను నేను. చిక్కగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు రైతా. అప్పుడే బావుంటది. చిక్కగా ఉంటే బావుంటది రైతా. చిక్కగా అయితే చేసుకున్నాను. ఒక గ్లాసుడు వాటర్ అయితే సరిపోయింది. దీంట్లోకి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి సారీ కొత్తిమీర. కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. టేస్టీ ఆనియన్ రైతా అయితే చాలా బాగుంది. ఇది చాలా బాగుంటుందండి వెజ్ చెట్టినాడు బిర్యానీలోకి. చిక్కగా చేసుకోవాలి పలుచగా కాకుండా అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇంకా బిర్యానీ వెజ్ చెట్టినాడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చల్లారిపోయింది. పిల్లలకి బాక్సుల్లోకి అయితే పెట్టేశాను. ఇంకా ఒక ప్లేట్లోకి అయితే ఫొటోస్ తీసుకోవడానికి ఒక ప్లేట్లోకి ఇలాగా అరిటాకు రౌండ్గా కట్ చేసి వేశాను. ఇంకా ప్లేట్లోకి అయితే వడ్డించేసాను. రైతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసాను. రెడీ అయిపోయిందండి. వెజ్ చెట్టినాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.